వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం సోషల్ మీడియా కట్టడి చర్యలు అనే అంశంపై విశ్లేషణ. ఈరోజు అసెంబ్లీలో సోషల్ మీడియాపై చర్చలు కొనసాగినట్లు సమాచారం. హోంమంత్రి అనిత ఈ సోషల్ మీడియాపై కట్టడి చేసేందుకు చర్యలు తీసుకునే ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నాము అని 20 నెలల్లో ప్రస్తుతం 1384 కేసులు నమోదు చేసినట్లు హోంమంత్రి వివరించారు. అటు తర్వాత కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మాదిరిగా ఇతర దేశాల మాదిరిగా సోషల్ మీడియాపై కొన్ని చర్యలకు దిగుతూ ఉన్నట్లు, సోషల్ మీడియాను అదుపు పెట్టేందుకు మా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నట్లు ఆమె స్పష్టంగా తెలిపారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమిటి అంటే, ఇటీవల కాలంలో విద్వేషపూరిత కథనాలు అటు తర్వాత అసభ్యకర ప్రచారాలు ఈ సోషల్ మీడియాలోనే ఎక్కువగా జరుగుతూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఒకరినొకరు దూషించుకోవడం, అసభ్యంగా పోస్టులు పెట్టడం, విద్వేషభరితమైన వార్తా కథనాలను ఇవ్వడం, ఈ సోషల్ మీడియా ఇటువంటి కార్యక్రమాల వైపే దూసుకుపోతూ ఉంది. కానీ వీటిని కట్టడి చేయాలి. వీటిని కట్టడి చేయకుంటే సమస్యలు తలెత్తే ప్రమాదం మెండుగా ఉంది. అది రాజకీయ వర్గంలో అయితేనేమి, అటు తర్వాత సమాజంలో అయితేనేమి. ఈ సోషల్ మీడియాను కట్టడి చేస్తే కొంతవరకైనా మానవ సమాజంలో మార్పు అనేది వస్తుంది అని. అటు తర్వాత ముఖ్యంగా విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అసభ్యకర పరిస్థితులు వాటిని ఎక్కువగా చూడడం, అటు తర్వాత ఆ సెల్లులలో ఎక్కువగా చిన్నపిల్లలు గేమ్స్ కానీ తర్వాత ఇతర రకాలైన పరిస్థితులు కానీ చూడరాని విషయాలను కానీ ఈ సోషల్ మీడియాలో చూస్తూ ఎక్కువ మంది బడి పిల్లలు అటు తర్వాత యువత చెడిపోతూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. మరికొంతమంది ఈ సోషల్ మీడియా ద్వారా ఎన్నో రకాలైన హత్య సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ సోషల్ మీడియాను చూసి చెడుదారే ఎక్కువగా పట్టే పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. ముఖ్యంగా పాఠశాల బడిలో చదివే విద్యార్థులు ఈ పాఠశాలలో సోషల్ మీడియాను కట్టడి చేసే పరిస్థితులు ఆలోచిస్తూ ఉన్నాం. ఇతర దేశాల్లో మాదిరిగా కర్ణాటక, తమిళనాడులో మాదిరిగా ఈ సోషల్ మీడియా కట్టడి చేసేందుకు చర్యలు తీసుకునే ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నాము అని అసెంబ్లీ సమావేశంలో మాట్లాడినట్లు హోంమంత్రి అనిత గారు సమాచారం. పూర్తిగా సోషల్ మీడియాపైనే నిఘా పెట్టినట్లు కూటమి ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య.